श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ईशाना सर्वविद्यानाम् ईश्वरा सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मणोऽधिपति ब्रह्म शिवो मे अस्तु सदा शिवोम्। ॐ महादेवमीश्वरी जगदाम्बिका पराभट्टारिकी महाकाली क्लींकारस्वरूपिणी नमो नमः। जगतं पितरं वन्दे पार्वती परमेश्वरम्। आपदामवार्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोऽस्तु ते। సకలము సర్వతం పరమేశ్వరానుగ్రహంతో గురువుగారు ప్రసాదించినటువంటి జ్ఞానంతో నా తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులతో మనస్ఫూర్తిగా గురుడు శుక్రుడు ఈ రెండు గ్రహంలో కూడా మిథున రాశి యందు గ్రహ సంచారణలు జరుగుతూ మేషం మొదలుకొని మీనరాశి వరకు కూడా గురువు శుక్రుడు ఏకస్థలంలో శుభసూచకంలోకి రావడం, వచ్చే నెల 19వ తారీఖు వరకు కూడా ఈ గ్రహ సంచారం ఉండడం, ఇందులో జరిగేటువంటి ఫలితాలు ఏమిటి, ఆర్థికంగా మనం ఏమన్నా నిలబడగలుగుతామా, గురుడు ఉన్నత స్థితిలోకి తీసుకువెళ్తున్నాడా, శుక్రుడు సకల విద్యలు ప్రసాదిస్తున్నాడా, ఆరోగ్యపరంగా మనం ఏ స్థాయిలో ఉన్నాము, ఏదన్నా ప్రమాదం పొంచి ఉందా, ఆర్థిక సమస్య ఈ 19వ తారీఖు వరకు ఏమన్నా పూర్తి అవుతుందా, లేదా ఏదన్నా ఒక గోల్డెన్ ఛాన్స్ అనేటువంటిది మనకి ఈ గురువు శుక్రుడు ఏక స్థలంలో సంచరించడం వల్ల మార్పులు ఏమైనా జరుగుతున్నాయా, ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అని ద్వాదశ రాశుల వారికి యథాశక్తానుసారం గోచార రీత్యా మాత్రమే, వ్యక్తిగతంగా కాదండి, కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది. వ్యక్తిగతంగా మీ జాతక పరిశీలన చేసుకోవాలి అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి సంప్రదించండి. వ్యక్తిగతమైన జాతకాన్ని మీరు తెలుసుకోవచ్చు. అయితే ఈ యొక్క గురువు శుక్రుడు ఇరువురు కూడా కలయిక అనేటువంటి దానివల్ల ప్రమాదం తప్పేటువంటి అవకాశం, ఆర్థికంగా మనం ఎప్పుడు నిలబడతాము, మనం ఏదన్నా కొత్త వ్యాపారం ప్రారంభం చేయాలి అనుకుంటున్నామా, ఈ మధ్య కొన్ని ఉద్యోగాలు తొలుగుతున్నాయి, ఆ లిస్టులో నా పేరు ఉంటుందా ఉండదా అనేటువంటి సందిగ్ధం ఉన్నవారు, ఈ గ్రహ సంచాలనం వల్ల జరిగేటువంటి మార్పులు, వీటన్నిటి విషయాన్ని కూడా కూలంకషంగా క్షుప్తంగా మీకు వివరించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ద్వాదశ రాశుల వారు కూడా ఈ రాశి సంచారణ వల్ల జరిగేటువంటి మార్పులు తప్పించుకోవడానికి, మన అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ఏ విధమైనటువంటి మాలలు ధరించాలి, ఏ విధమైన దేవతార్చన గావించాలి, ఏ విధమైన పరిష్కారాలు ఆ స్థితిని దాటడానికి ఏ దానము చెయ్యాలి, ఏం చేస్తే ఏ ఫలితం మనకు లభిస్తుంది అనేటువంటి విషయాన్ని మీకు వివరణగా క్షుప్తంగా తెలియజేయడం జరుగుతుంది. ఏదన్నా వ్యక్తిగతమైనటువంటి అనుమానంలో ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకోండి. గోచార రీత్యా మాత్రం మీకు జరిగేటువంటి విషయాలు, గురుడు శుక్రుడు ఈ ఇరువురు కూడా మిథున లగ్నంలోకి రావడం వల్ల జరిగేటువంటి అద్భుతాలు, అదేవిధంగా ఇబ్బందులు, ఇవి రెండింటినీ మీకు మేషం మొదలుకొని మీనరాశి వరకు కూడా చెప్పడం జరుగుతోంది. తదుపరి తులారాశి వారు. తులారాశి వారికి గురుడు శుక్రుడు కూడా మిథున లగ్నంలోకి రావడం, దీనివల్ల మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా పైకి కిందకి అయ్యేటువంటి అవకాశం లభిస్తుంది. తను అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి, నా ఆలోచన ఒకటి, అక్కడ ప్రజెంట్ అవుతున్నది ఒకటి, ఏమిటిది, ఎందుకు ఇలా జరుగుతోంది అనేటువంటి క్వశ్చన్ మార్క్ అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. అయితే శుక్రుడు నీచ స్థానంలోంచి రాహువును చూడటము, అందరి చంద్రుడు మూల త్రికోణం నుంచి శుక్రుని చూడటం జరుగుతోంది. దీనివల్ల తులారాశి వారికి కాస్త ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అంతేకాకుండా మీరు వేసిన అంచనాలు
డబుల్ అయ్యేటువంటి అవకాశం. ఒక బడ్జెట్ మీరు ఇస్తే దానికి డబుల్ అయ్యేటువంటి అవకాశం లభిస్తోంది. అయ్యో నేను అనుకోకుండా ఏదో ఆలోచిస్తూ చేశానే అని నాలుగు ఖర్చుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. తులారాశి వారు ఆర్థిక ప్రణాళిక వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా 1-2 సార్లు ప్రశాంతం కూర్చుని వేయండి. అంతేగాని ఎవరితోటో మాట్లాడుతూనో ఫోన్ పక్కన పెట్టుకుని మాత్రం మీరు ఆర్థిక ప్రణాళిక వేస్తే మీరు తీసుకున్న గోతులో మీరే పడినట్టు. తులారాశి వారి ఆర్థిక విషయంలో గురువు శుక్రుడు కలయిక వల్ల చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అది కూడా ఆగస్టు 20 నుంచి సెప్టెంబర్ 18వ తారీఖు వరకు కూడా ఆర్థిక సంక్షోభానికి మీరు గురవుతూ ఉంటారు. స్టాక్ మార్కెట్ ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు పెట్టకండి. వ్యవసాయం వ్యాపారం చేద్దాం అనుకున్నటువంటి వారికి అంతగా కలిసి రావడం లేదు. రైతులకు మాత్రం కొంచెం ఊరట కలుగుతుంది. కేవలము వ్యాపారం ప్రారంభానికి మాత్రం ఈ యొక్క తులారాశి వారికి 18వ తారీఖు వరకు అంత యోగదాయకంగా లేదు. కాస్త ఆలోచించుకుని మీ యొక్క వ్యాపారం గురించి అడుగులు వేయండి. ఎవరో చెప్పారు కదా అని మాత్రం గుడ్డిగా వెళ్ళొద్దు. తులారాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి మిశ్రమైన ఫలితాలు లభిస్తున్నాయి. అనుకున్న రంగంలో సీట్లు సంపాదించుకుంటుంటారు. అంతేకాకుండా మీ యొక్క స్థితిగతులు మార్చుకునే అవకాశం ఏర్పడుతుంది. ఇక్కడ కాదు నేను చదవలసింది, నా గోల్ వేరేగా ఉంది, నేను బాగా చదవాలి, నేను చదివి ఒక ఉన్నతమైన ఉద్యోగం సంపాదించుకోవాలనేటువంటి ఆలోచన మారుతుంది. ఇక రాజకీయంలో ఉన్నటువంటి వారికి కాస్త ఇబ్బందిదాయకంగా ఉంటుందని చెప్పుకోవాలి. స్త్రీలు ఎవరైతే తులారాశిలో ఉంటారో వారు బంగారాన్ని కొలబోవడం, విలువైనటువంటి వస్తువులు పగిలగొట్టుకోవడం అనేటువంటి జరుగుతుంటుంది. వస్తువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చేయి జారి పగిలేటువంటి అవకాశం, అందులోనూ యాంటిక్ పీసులు లాంటివి కానీ లేదా దొరకనటువంటి వస్తువుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి తులారాశి వారు. ఈ యొక్క తులారాశి వారు గురువు శుక్రుడు కలయిక ఉండడం వల్ల మీ మాట తీరు కొంచెం తగ్గుతుంది. అదే ఏమిటి అమ్మాయి ఇలా పుసుకున మాట అనేసింది, తిన్న నోటి నుంచి వచ్చే మాట కాదే ఇది అనేటువంటి ఒక విషయంలో మీరు ఏర్పడుతూ ఉంటుంది. తులారాశి వారు ఖచ్చితంగా ఈ 19వ తారీఖు వరకు కూడా నిత్యము కాలభైరవాష్టకం వినండి. కాలభైరవాష్టకం వినడం వల్ల అద్భుతమైన ఫలితాలు మీరు చవిచూస్తూ ఉంటారు. ఈ యొక్క తులారాశి వారు తాత ముత్తాతలను జపించేటువంటి ఆస్తి కానీ స్థిరాస్తి కానీ ఏదైతే ఉందో దాన్ని మీరు అమ్మేసుకునే అవకాశం లభిస్తుంది. కానీ వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. తులారాశి వారు వ్యక్తిగతమైన జాతకం తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నంబర్ని సంప్రదించండి. నేను చెప్పింది కేవలము గోచార రీత్యా మాత్రమే, దీని పరిగణనలోకి తీసుకోండి.